Mahendra Naidu, one of the senior consultant in South India, part of a lot of national organizations, consultancies, associations and all. I'm into this industry from last 15 years only. I got offices in Andhra and Telangana, Vizag, Vijayawada, Tirupati, Kurnool, Hyderabad and other places. అదేవిధంగా మనతో వర్క్ చేసే పిఆర్ఓస్ కానీ కన్సల్టెంట్స్ కానీ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నారండి. మనం ఈ 15 ఇయర్స్లో రైట్ ఎర్లియర్ ఏంటంటే ఇంజనీరింగ్ అడ్మిషన్స్, అదేవిధంగా మెడికల్, బిఏఎంఎస్, పిహెచ్ఎంఎస్ ఇవన్నీ చేస్తుండేవాళ్ళం. తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఏదైనా కొత్తగా వెళదామనే కాన్సెప్ట్ మీద అంటే ఫ్యూచర్ ఏది బాగుంటుందని ఆలోచిస్తే అగ్రికల్చర్ బాగుంటుంది అనిపించి 13 నుంచి ప్యూర్గా అగ్రికల్చర్ సెక్టర్ వైపు వచ్చేస్తున్నామండి. మనం ఏజీబీఎస్సీ, ఎంఎస్సీ అగ్రికల్చర్ ఇవి మెయిన్ ఫోకస్ చేస్తూ సైడ్కి షిఫ్ట్ అయ్యామండి. తర్వాత ఫారెన్సిక్ సైన్స్, హార్టికల్చర్, అదేవిధంగా ఫిషరీస్, ఫారెస్ట్రీ ఈ స్ట్రీమ్సే మనం 99 అడ్మిషన్స్ చేస్తున్నామండి. అదేవిధంగా వర్స్ ఎంబీబీఎస్ కొన్ని కంట్రీస్లో చేస్తాం. ఐ కెన్ సే దట్ వీఆర్ వన్ ఆఫ్ ద లీడింగ్ కన్సల్టెంట్స్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్మిషన్స్ అండి. అంటే మనం ఆల్మోస్ట్ ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్స్లో ఒక 400 to 500 అడ్మిషన్స్ చేస్తామండి ఇయర్లీ. అట్ ద సేమ్ టైం కోవిడ్ టైంలో ఏంటి అంటే మనం ప్రతి దగ్గరికి వెళ్ళలేం కనుక మనం ఏంటంటే నెట్వర్క్ పెంచుకొని ఈసారి అడ్మిషన్స్ చేద్దామనే కాన్సెప్ట్లో చాలామంది కొత్త మెంబర్స్ని యాడ్ చేసుకోవడం జరిగిందండి. అదేవిధంగా మీ అందరినీ యాడ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటి అంటే మనకి కోర్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అంటే ఒక ఇంజనీరింగ్ అనగానే లిమిటెడ్ స్ట్రీమ్స్, దాని గురించి ఎక్స్ప్లెనేషను, లేకపోతే కాలేజ్ గురించి చెప్పడము, ఆ కాన్సెప్ట్కే ఉన్నాం. ఒక అగ్రికల్చర్కి వచ్చేప్పటికి చాలా వేరియేషన్ ఉంటుందండి. ఆ వేరియేషన్ ఏంటి, అసలు ఒక 5-6 ఏళ్ల క్రితం అంత భూమి లేని అగ్రికల్చర్ ఇండస్ట్రీలో సడన్గా ఎందుకు అందరూ వెళ్తున్నారు, వీటన్ని గురించి మనం ఆలోచిస్తే మేజర్గా ఏంటి అంటే మనకి అగ్రికల్చర్ వచ్చేప్పటికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి. ఐకార్ అంటారు, యూజీసీ అంటారు, నాన్ ఐకార్ అంటారు, రైట్, రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. నేను ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ అంటే ఏది ఎట్లా చెప్పొచ్చు, ఎట్లా కన్విన్స్ చేయొచ్చు పిల్లల్ని, అసలు ఈ అగ్రికల్చర్ ఏంటి అనేది 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనకి చూస్తే ఒక 7-8 years బ్యాక్ అంతగా ఎవరు అడిగిన వాళ్ళు లేరండి అగ్రికల్చర్. ఇప్పుడు ఎందుకు డిమాండ్ వస్తుంది అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ట్రెండ్స్ మారుతూ ఉంటాయండి. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఒక రకంగా అగ్రికల్చర్ ట్రెండ్ అని చెప్పొచ్చు. ఎందుకు ఈ చేంజెస్ వస్తున్నాయి అంటే మనం చూస్తే మనకి 70s ముందు కరువులు అనేవి కామన్గా ఉండేవండి. ఆ తర్వాత వచ్చిన గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం మనకి సఫిషియెంట్గా ప్రొడక్షన్ ఇవ్వగలిగిందండి. మనకి ఎప్పుడు కూడా ఎవరు ఆకలితో చచ్చారన్న కాన్సెప్ట్ లేకుండా చేసింది. అంతకుముందు మనకి ఈ కరువులు అనేది కామన్గా ఉండేవి. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఈ రకమైన ప్రొడక్షను మన ఫ్యూచర్ జనరేషన్కి ఫుడ్ సఫిషియెంట్ కాదండి. రెండోది ఏంటంటే టెక్నాలజీ పరంగా మనం ఎఫెక్టివ్గా టెక్నాలజీస్ వాడట్లేదండి. అదేవిధంగా మనకి ఇప్పుడు ఏంటంటే రిసోర్సెస్ తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు ఉన్నంత ల్యాండ్ లేదు, ఒకప్పుడు ఉన్నంత వాటర్ లేదు, ఒకప్పుడు ఉన్న క్లైమేట్ కండిషన్స్ లేవు. ఇటువంటి టైంలో ఏంటంటే కొత్త టెక్నాలజీస్ రాకుండా పాత వాటితో పోతే లాస్ట్లోకి వెళ్ళిపోతాం, ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్లో చిన్న మనం డ్రిప్ ఇరిగేషన్ అని ఈ మధ్య స్టార్ట్ చేస్తాం. కాకపోతే దాంట్లో ఏంటంటే ఇంకా మనం ఫుల్ ఫ్లెజ్గా వాడుకోవట్లేదు. మనం 100 ఎకరాలకు వాడుకునే వాటర్ని ఇజ్రాయిల్ అయితే దాదాపుగా 1000 ఎకరాలు వాడుకుంటుంది. అదేవిధంగా మనం పంట ఎందుకు పండలేదురా అంటే సాయిల్ బాగాలేదంటాం. కానీ ఇజ్రాయిల్ దగ్గర మట్టి అనేదే లేదు సార్, వాళ్ళకి ఉన్నదంతా ఇసుక నేల. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే సాయిల్ లెస్ అగ్రికల్చర్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి ల్యాండ్ సైజు తగ్గిపోతుంది కనుక అమెరికా ఏం చేస్తుందంటే స్టేట్ కల్చర్ అని స్టార్ట్ చేసింది. అంటే మనకు అపార్ట్మెంట్స్ ఎట్లా కడతామో ఆ రకంగా స్టేట్స్ వేసుకొని దాంట్లో ఈ అగ్రికల్చర్ స్టార్ట్ చేస్తుందండి. అంటే ఈ రకమైన లాట్ ఆఫ్ చేంజెస్ అగ్రికల్చర్ సెక్టర్లోకి వస్తున్నాయండి. అదేవిధంగా ఏదన్నా ఒక సెక్టరు 25 నుంచి 30 సంవత్సరాల వరకు భూమిలోకి వెళ్తుంది సార్. మనకు 25 ఏళ్ల క్రితం వచ్చిన కంప్యూటర్ సైన్స్
మనని ఈ రోజు వరకు ఆ రకంగా తీసుకెళ్ళిందండి. ఇప్పుడు దాని ప్లేస్‌లో రీప్లేస్ అవ్వేది ఏంటి అంటే అగ్రికల్చర్ అండి. ఇప్పుడు దీనికొచ్చేపాటికి దీంట్లో ఉన్న కొన్ని కన్‌ఫ్యూజన్స్ వీటి గురించి మనం పిల్లోడికి కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే వాడిని మోటివేట్ చేయటం అనేది చాలా ఈజీ అండి. అంటే ఇది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఆ డిమాండ్ క్రియేట్ అవుతుందండి. ఎగ్జాంపుల్ అంటే యూరోపియన్ మార్కెట్‌లో వీళ్ళేమంటారంటే ఏజీబీఎస్సీ చేసిన వాడిని అగ్రి డాక్టర్స్ అంటారు. ఈ డిమాండ్ మన ఇండియాకే కాదండి వరల్డ్ వైడ్ క్రియేట్ అవుతుంది. అంటే అగ్రికల్చర్ ప్రొఫెషనల్స్ అంటే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఏదైనా కంట్రీకి ఇప్పుడు వెళ్తానంటే వద్దంటున్నారేమో కానీ ఒక అగ్రికల్చర్ ప్రొఫెషనల్ వస్తానంటే రెడ్ కార్పెట్ వేసి పిలుస్తున్నారండి. అంటే దానికి జరుగుతున్న పరిణామాల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆస్ట్రేలియా లాస్ట్ ఇయర్ వాళ్ళ పాలసీస్‌లో చేంజెస్ చేసుకుంది. ఏంటంటే ఏదైనా మన కంట్రీకి వెళ్ళినప్పుడు ఆ కంట్రీలో మనం వర్క్ చేయాలి అనుకుంటే వర్క్ వీసా మీద వెళ్తేనే మనం వర్క్ చేయొచ్చండి. అదే కనుక మనం విజిటింగ్ వీసా మీద వెళ్ళి అక్కడ వర్క్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. కానీ ఆస్ట్రేలియా ఎవరైనా అగ్రికల్చర్ సెక్టర్‌లో వర్క్ చేసుకుంటారనుకుంటే విజిటింగ్ వీసా మీద కూడా వర్క్ చేసుకోవచ్చండి అక్కడ. అంటే వాళ్ళకున్న రిక్వైర్మెంట్ ఫుల్‌ఫిల్ కాక మనకి అగ్రికల్చర్ మీద అనుభవం ఎక్కువ కనుక దే సెడ్ లైక్ ఫర్ కపుల్ ఆఫ్ కంట్రీస్ మన ఏషియన్ కంట్రీస్‌కి ఆ ఛాన్స్ ఇచ్చిందండి. ఆ రకంగా మనం చూస్తే యూరోప్‌లో వీళ్ళని అగ్రి డాక్టర్స్ అంటారండి. అంటే ఎవరైనా ఏదైనా కొత్త పంట వేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఒక అగ్రికల్చర్ డాక్టర్ అంటే ఏజీబీఎస్సీ చదివిన వాడిని వాళ్ళు అక్కడ అగ్రి డాక్టర్స్ అంటారు. ఈ అగ్రికల్చర్ అయిపోయిన వాళ్ళు యూరోప్ లాంటి కంట్రీస్‌లో సెల్ఫ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా అక్కడ ఏం చేస్తారంటే ఏదైనా పంటేసే ముందు ఒక అగ్రికల్చర్ డాక్టర్ దగ్గరికెళ్ళి ఆయన సజెషన్స్ అన్నీ తీసుకొని పంటలేస్తారండి. వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ లాగా చేసుకొని. అంటే మన దగ్గర ఏమవుతుందంటే ఈరోజు ఏదన్నా పంట బాగా డిమాండ్ వచ్చిందనగానే మొత్తం అందరూ కూడా సేమ్ అదే పంట ఏస్తున్నారు. ప్రొడక్షన్ పెరిగిపోయి మళ్ళీ లాసెస్ వస్తున్నాయి. అంటే మనది ఒక ఇండస్ట్రీగా తీసుకోకపోవటం, ఒక స్ట్రాటజీస్ లేకపోవటం ఇలా చాలా అగ్రికల్చర్ సెక్టర్‌లో ప్రాబ్లమ్స్ ఉండేవి. కమింగ్ డేస్‌లో ఏంటి అంటే దీన్ని ఒక ఇండస్ట్రీగా చేస్తూ అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేస్తూ ఎక్స్‌పోర్ట్ చేయడానికి వీటన్నిటికీ జరుగుతున్న చేంజెస్ అండి ఇది. మనకి చూస్తే ఇప్పుడు గవర్నమెంట్ కృషి విజ్ఞాన కేంద్రాలు అని చెప్పేసి ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్‌లోనే వస్తుందండి. అక్కడికెళ్తే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్‌గా ఇస్తారు. ఈ ఒక్క సెక్టర్‌లోనే దాదాపు ఇండియాలో బ్యాంకింగ్ సెక్టర్‌లో కానీ, కృషి విజ్ఞాన కేంద్రాల్లో కానీ దాదాపుగా 1,00,000 2,00,000 జాబ్స్ దాంట్లోనే క్రియేట్ అవ్వబోతున్నాయండి. దగ్గర అమెరికా లాంటి కంట్రీస్ కూడా మన పిల్లలు ఇంటర్న్‌షిప్ కోసం అక్కడికి వెళ్తే 20,000-25,00,000 వరకు ట్రైనింగ్ టైంలోనే పే చేస్తుందండి అగ్రికల్చర్ ప్రొఫెషనల్స్‌కి. అది ఎక్కడ ఎవరు చేశారనేది వాళ్ళు నెక్స్ట్ కాలేజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్‌లో చెప్తానండి. అంటే టోటల్‌గా జరుగుతుంది ఏంటి అంటే చేంజెస్ రాబోతున్నాయి కనుక ఈ కోర్స్‌కి ఇంత డిమాండ్ వస్తుందన్నమాట. అయితే దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే అగ్రికల్చర్ కాలేజెస్‌లో కొన్ని నిబంధనలు అదేవిధంగా గవర్నమెంట్ దాన్ని ఇంకా ఇది ఒక ఇంజనీరింగ్ కోర్స్‌నో లేకపోతే ఒక ఎంబీఏనో ఒక డిగ్రీ కాలేజెస్‌ని ఎట్లా ప్రోత్సహించారో ఇంకా అగ్రికల్చర్ కాలేజెస్ వైపు అంత పుష్ స్టార్ట్ అవ్వలేదండి. ఇంత ముందు కన్నా ఇప్పుడు బెటర్ కానీ ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మన దగ్గర ఏజీబీఎస్సీ చదవాలి అనే కాన్సెప్ట్ ఆ మైండ్‌లో ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారండి. అంటే మనకి ఎంసెట్‌లోంచి మెడికల్ తీసేసినా ఈరోజు కూడా దాదాపుగా 80,000-90,000 వేల మంది ఆంధ్రాలో అదేవిధంగా ఆల్మోస్ట్ ద సేమ్ నెంబర్ తెలంగాణలో ఎగ్జామ్ రాస్తున్నారు. కానీ ఆంధ్రాలో ప్రైవేట్ కాలేజెస్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ ఈ రెండు కలిపితే అప్రాక్సిమేట్లీ సీట్లు ఒక 2,000 దాకా ఉన్నాయండి. తెలంగాణలో చూస్తే అప్రాక్సిమేట్లీ అరౌండ్ 12,000-1300 ఉంటాయండి. అంటే సీట్స్ తక్కువ, ఈ పిల్లలు రాసే పిల్లలు ఎక్కువగా ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి అంటే ఒక స్ట్రాటజీ ప్రకారం ఇన్ కేస్ ఆఫ్ పిల్లోడికి ఒక 5,000 లోపల ర్యాంక్ వస్తే మన దగ్గర సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. కానీ రాసేది 90,000 మంది. ఆ రకంగా చూస్తే చాలామంది పిల్లలు చదవాలనుకుంటున్నారు, ఆ కోర్స్ అవైలబిలిటీ లేదు. అది ఇప్పుడు ఇక్కడికి వచ్చేపాటికి ఏంటంటే దీంట్లో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి అగ్రికల్చర్లో. ఈ పాయింట్ కనుక మనం పిల్లవాడికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే డెఫినెట్లీ మనం ఏ కాలేజ్ చెప్పినా పిల్లవాడు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందండి. అంటే ఏంటి అంటే అందరూ మీతో ఎవరైనా మాట్లాడినా మీతో అంటే అగ్రికల్చర్ గురించి ఎంక్వైరీ చేసినా అందరు ఫస్ట్ అడిగేది ఏంటంటే ఐకార్. అసలు ఈ ఐకార్ అంటే ఏంటి అంటే
ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే అగ్రికల్చర్‌లో రీసెర్చ్ చేస్తుంటారో వాళ్ళకి ఫండింగ్ ఇచ్చే బాడీ అంటే ఐకార్. ఐసీఏఆర్ అంటారు, ఐకార్ అంటుంటారు. అయితే దీనికి మన అగ్రికల్చర్ కోర్స్‌కి సంబంధం ఏంటి అంటే వాళ్ళకి ఇంకొక అడిషనల్ రెస్పాన్సిబిలిటీ అక్రిడేషన్ అండి. అంటే దీంట్లో చాలామందికి పర్మిషన్‌కి, రికగ్నిషన్‌కి, అక్రిడేషన్‌కి తేడా తెలవదండి. అన్నిటికీ ఒకటే వర్డ్ వాడుతుంటారు. దాని గురించి ఒకసారి క్లారిటీగా చెప్పాలి అనుకుంటే, ఎవరైతే ఈ యూజీసీ ఏదైతే ఉంటుందో ఒక యూనివర్సిటీ రికగ్నైజ్ చేస్తుందండి. అట్లానే ఒక యూనివర్సిటీ కాలేజీకి అఫిలియేషన్ ఇస్తుందండి. రైట్? యూజీసీ, యూనివర్సిటీ, కాలేజ్ ఇది ప్యాటర్న్ అండి. ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ రన్ అయ్యేది ఈ 3 స్టెప్స్‌లోనండి. ఒక యూనివర్సిటీకి యూజీసీ పర్మిషన్ ఇస్తే, ఒక కాలేజ్‌కి యూనివర్సిటీ అఫిలియేషన్ ఇస్తుందండి. మరి అక్రిడేషన్ అంటే ఏంటి అంటే ఒక సంస్థకి స్టాండర్డ్స్ ఉన్నాయని చెప్పడానికి ఇచ్చే అంటే మనం ఏం చేస్తాం, ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు ఐఎస్ఐ మార్క్ ఉంటే దానికి బాగుంటుంది అనే కాన్సెప్ట్ ఎట్లా ఉందో అదేవిధంగా మనకి ఈ ఎడ్యుకేషన్లో అక్రిడేషన్స్ ఉంటాయండి. అంటే ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీ కానీ ఒక కాలేజ్ కానీ స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఒక ఇంజనీరింగో, ఒక ఎంబీఏనో, ఒక ఎంసీఏనో వీళ్ళు 7 సంవత్సరాల తర్వాత మాకు స్టాండర్డ్స్ ఉన్నాయి అని చెప్పి చేసుకోవడానికి వాళ్ళు న్యాక్ అక్రిడేషన్కి, ఎన్బిఏ అక్రిడేషన్కి వెళ్తుంటారు. ఈ అక్రిడేషన్ ఏంటి అంటే అంతవరకు వాళ్ళు ఏదైతే వాళ్ళ కాలేజీలో చేస్తున్నారో వాళ్ళ ఫ్యాకల్టీ స్ట్రెంత్ ఏంటి, వాళ్ళ రిజల్ట్ ఏంటి, వాళ్ళ ప్లేస్మెంట్ ఏంటి, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, వాళ్ళ ల్యాబ్స్ ఏంటి, ఇవన్నీ రికార్డ్స్ తీసుకొని వాళ్ళ ఇన్స్పెక్షన్కి వెళ్తే వాళ్ళకి ఆ స్టాండర్డ్స్ ఉన్నాయనుకుంటే న్యాక్ అక్రిడేషన్ ఇస్తారండి. అదేవిధంగా అగ్రికల్చర్ కోర్సుకి వచ్చేపాటికి న్యాక్ అక్రిడేషన్ ఎలా అంటే 7 సంవత్సరాలు. ఒక అగ్రికల్చర్ కాలేజీ స్టార్ట్ చేయడానికి ఐకార్కి సంబంధం లేదండి. ఈ ఐకార్ అనేది ఎప్పుడు వర్తిస్తుంది అంటే మనమైతే ఎట్లా ఇంజనీరింగ్ కాలేజ్లో స్టార్ట్ చేసిన తర్వాత పోయి న్యాక్ తెచ్చుకుంటాము 7 ఏళ్ల తర్వాత, అదేవిధంగా ఒక కాలేజ్ స్టార్ట్ అయిన 4 ఇయర్స్ తర్వాత వాళ్ళకి అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ ఉంటుందండి. అంటే ఈ ఐకార్ అనేది ఒక అక్రిడేషన్ బాడీ. ఇక్కడ ఎందుకు అన్నిటికీ ఐకార్ ఉంది, కొన్నిటికి ఐకార్ ఉంది, కొన్నిటికి లేదు అంటే ఐకార్ అక్రిడేషన్కి వెళ్ళాలి అంటే ఆ ఇన్స్టిట్యూషన్కి మినిమం 70 ఎకర్స్ నుంచి 100 ఎకరాల ల్యాండ్ ఉండాలి సార్. రెండోది ఏంటంటే దీంట్లో కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే 400-500 అడ్మిషన్ తీసుకుంటాయి. అదే కనుక వాళ్ళు ఆ అక్రిడేషన్కి వెళ్తే వాళ్ళ ఇంటేక్ 240కి పడిపోతుంది, తగ్గించేస్తారు 180 లేదా 240. అదే ఒక కాలేజ్ అయితే 60 కానీ 120 సీట్లు కానీ ఇస్తారు. ఇక్కడ నిబంధనలే ఒక అక్రిడేషన్కి వెళ్ళడానికి అడ్డుపడుతున్నాయండి. ఏ విధంగా అంటే మనకి 60 లేదా 120 సీట్ల కోసం అంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలంటే ఒకప్పుడు 40 ఎకరాలు కావాలి, తర్వాత 30 చేశారు, 20 చేశారు, 10 చేశారు, 5 చేశారు. ఈరోజు సిటీలో 2 ఎకరాల ల్యాండ్ ఉన్నా, ఎకరం 2 ఎకరాలు ఉన్నా కూడా ఏఐసిటీ పర్మిషన్ ఇచ్చేస్తుంది. కానీ అగ్రికల్చర్కి వచ్చేపాటికి స్టార్ట్ చేసినప్పుడు కొన్ని యూనివర్సిటీస్ అవి పర్టికులర్గా చూడట్లేదు ఎన్ని ఎకరాలు ఉండాలని. బట్ అక్రిడేషన్కి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా ఏం చూస్తున్నాయంటే ఇంత ల్యాండ్ ఉంటే మాత్రమే మీకు అక్రిడేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుందని. అంటే ఈ రోజున ఒక 100 ఎకరాలు కొనాలి అంటే కనీసం లీజ్ 10 కోట్ల నుంచి 12 కోట్ల దాకా అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్తో 15 కోట్లు అవుతుంది. అంటే 15 కోట్లు ఖర్చు పెడితే వాడిచ్చే సీట్లు 60 లేదా 120 అండి. అంటే 60, 120 సీట్ల కోసము ఎవరు సార్ అంత డబ్బులు ఖర్చు పెడతారు? నాకు 2 ఎకరాలు ఉంటే ఇంజనీరింగ్ కాలేజ్ వస్తున్నప్పుడు ఇక్కడేమో 60 లేదా 120 సీట్లు ఇస్తాడు. అదే ఇంజనీరింగ్ అయితే 300 నుంచి 400 సీట్లు తెచ్చుకోవచ్చు. అంటే అన్ని సీట్లు వాటి మీద రెవెన్యూ ఎక్కువ వస్తుంది కనుక అందరు ఇంజనీరింగ్ కాలేజెస్ వైపు వెళ్ళారు. ఈ అక్రిడేషన్ కాలేజెస్ వైపు ఎందుకు ఎక్కువ మంది వెళ్ళట్లేదంటే కారణం అదండి. అందుకే ఎవరైతే పెద్ద ల్యాండ్ లార్డ్స్ ఉంటారో వాళ్ళ దగ్గర మాత్రమే మేజర్ కాలేజెస్ ఉన్నాయి. అంటే మనకి చూసుకుంటే ఇంతకు ముందు ఓన్లీ 2 స్టేట్స్లోనే ఉండేవి, తమిళనాడు, మహారాష్ట్ర. ఈ 2 స్టేట్లలో మాత్రమే ఐకార్ కాలేజెస్ ఉన్నాయి. అవి లాంగ్ బ్యాక్ సెంట్రల్ మినిస్టర్స్ సపోర్ట్ చేయడం వల్ల ఆ టైంలో వాళ్ళు తెచ్చుకోగలిగారు ఆ యూనివర్సిటీస్. మిగతా వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకంటే ల్యాండ్ ఎక్కువ వేస్ట్ అయిపోతుందని చెప్పేసి. 2 మన ఏపీలో కూడా 6 కాలేజెస్ స్టార్ట్ అయ్యాయి, 4 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చింది ఐకార్ అక్రిడేషన్కి వెళ్ళడానికి. ఆ రకంగా మనం చూస్తే మనకి ఐకార్కి వెళ్ళాలి అనుకుంటే నేను జనరల్గా పిల్లలకి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, ఒక అబ్బాయి నీకు 5,000 లోపల ర్యాంక్ ఉంది అనుకుంటే
గవర్నమెంట్ సీట్ వచ్చేస్తుంది. నా అవసరం నీకు లేదు, అంటే నా అవసరం నీకు లేదు, కౌన్సిలింగ్‌లో నీకు ఎట్లా సీట్ వచ్చేస్తుంది. అది కాని పక్షాన ఇన్ కేస్ ఆఫ్ మనం ఆంధ్రాలో చదివించాలి అనుకుంటే, తెలంగాణలో ఇంతవరకు అగ్రికల్చర్ ప్రైవేట్ కాలేజెస్ అనేవి లేవండి. 2 ఆంధ్రాలో మనకి ఇప్పుడు చూస్తే 6 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. వాటికి అఫీషియల్ ఫీజే దాదాపు 8 లక్షల దాకా ఉంది. అదేవిధంగా పైన డొనేషన్స్ కూడా ఉన్నాయండి. అప్రాక్సిమేట్లీ 7 to 10 lakhs వరకు డొనేషన్ తీసుకున్నారు. అంటే ఒక పిల్లోడిని కౌన్సిలింగ్ చేసేటప్పుడు వాడు ఐకార్కి వెళ్తాడా, నాన్ ఐకార్కి వెళ్తాడా, వాడి యొక్క ఇంట్రెస్ట్ యాజ్ వెల్ యాజ్ వాడి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ డిసైడ్ చేస్తుందండి. అంటే మనం కన్విన్స్ చేయాల్సిన పని లేకుండా పిల్లోడికి మన ఆప్షన్ చెప్తే వాడే డిసైడ్ చేసుకుంటాడు ఎక్కడికి వెళ్ళాలి అనేది. అంటే దీంట్లో నేనేం చేస్తానంటే, నీకు 5,000 లోపల ర్యాంక్ వచ్చిందా, రాలా, 2 ఆంధ్ర దాటి బయట పోయి చదవాలనే ఉద్దేశం తెలంగాణ పిల్లోడికైతే ఎట్లా ఆప్షన్ లేదు, మేనేజ్మెంట్ కోటా. అంటే ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో కొన్ని సీట్లు ఉన్నాయి, బట్ దాని కాస్ట్ 16 లక్షలు అవుతుంది. అదేవిధంగా ఆంధ్రాలో చూసుకుంటే సేమ్ అదే 16 లక్షలు అవుతుంది, ఫుడ్ అండ్ అకామిడేషన్ కాకుండా. ఒకవేళ పిల్లోడు అంత డబ్బులు నేను ఖర్చు పెడతాను అంటే ఓకే, వెల్ అండ్ గుడ్, దానికి వెళ్ళమని చెప్తాం, రైట్. నెక్స్ట్ ఏంటంటే, మనకి తమిళనాడు కానీ మహారాష్ట్ర కానీ ఇక్కడ యావరేజ్గా తమిళనాడులో ఒక 20 కాలేజీలు, మహారాష్ట్రలో ఒక 60-70 కాలేజీలు ఉన్నాయి. అయితే నేను మొదటి నుంచి కూడా తమిళనాడు, మహారాష్ట్ర ఎక్కువ ప్రిఫర్ చేయలేదండి. అంటే ఇన్ కేస్ ఆఫ్ పిల్లవాడు ఎవరన్నా కాదు కూడదంటే మాత్రమే మనం దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. అంటే నేను వర్క్ చేస్తున్న స్ట్రాటజీ ఇవన్నీ ఒక క్లారిటీగా చెప్తాను అండి. సో దట్ అంటే మనం దేనికోసం చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం అనేది ఒక క్లారిటీ కోసం అని చెప్పి నేను ఎక్కువ మహారాష్ట్ర, తమిళనాడు కాలేజెస్కి, ఐకార్ కాలేజెస్కి వర్క్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి మనం చేసే వాల్యూమ్ సీట్స్ అక్కడ అవైలబిలిటీ లేవండి. 2 ఏంటంటే, ఒక కాలేజ్లో మ్యాక్సిమం ఉంటే 18 లేదా 24 సీట్లు ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే, మనం ఒక కాలేజ్ కోసం ప్రమోట్ చేసి దాన్ని హైప్ క్రియేట్ చేసి వెళ్ళే లోపల సీట్లు అయిపోతున్నాయి. 2 మనం కొన్ని కాలేజెస్ మాత్రమే వర్క్ చేసినప్పుడు మనకి కాలేజ్తో ర్యాపో బాగుంటుందండి. ఇప్పుడు 40-50 కాలేజ్ లిస్టు పట్టుకొని దాంట్లో ఏంటంటే ఫీ స్ట్రక్చర్స్ చేంజ్ అవుతుంటాయండి. మీరు ప్రతిసారి ఫీజు కోసం కాలేజీని అడుగుతూనే ఉంటే ఒకసారి సమాధానం చెప్తారు, 2 సార్లు సమాధానం చెప్తారు, 3 సార్లు చెప్తారు, 4 సార్లు ఎవరు రెస్పాండ్ అవ్వడు. ఇక్కడ మనం ఎప్పుడో 2 నెలల క్రితం తీసుకున్న ఫీజుని తీసుకొని పోయి చెప్తే అప్పటికల్లా ఫీజులు మారిపోయి ఉంటాయి. కనుక మనకి మార్కెట్లో ఒకటి చాలా కాలేజీ గురించి చెప్తుండాలి, 2 ఈ ఫీజులు మారుతున్నప్పుడల్లా అప్డేట్ తీసుకుంటూ ఇటువంటి డిఫికల్టీస్ ఉంటాయండి. దానికోసం అని చెప్పేసి మనం ఎక్కువ ఈ తమిళనాడు, మహారాష్ట్ర కాలేజెస్కి ప్రమోట్ చేద్దండి. మనం ఏం చేస్తున్నామంటే, పిల్లోడికి నేను అదే చెప్తాను, బట్ స్టిల్ అంటే మనకి 5% పిల్లలే ఒక 10 లక్షల పైన బడ్జెట్లో పెట్టే ఆ టైప్ పిల్లలు ఉంటారండి. జనరల్గా 90 to 95% పిల్లలు మనకి లో బడ్జెట్ కాలేజెస్ గురించి చూస్తుంటారండి. అయితే ఇక్కడ మన పిల్లలు అసలు ఐకార్ కోసం ఎందుకు వెనకబడుతున్నారు అంటే, ఒక నిబంధన ఉందండి గవర్నమెంట్ అగ్రికల్చర్ పోస్టులకి. అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుకి వాడు అప్లై చేయాలి అంటే వాడు ఐకార్ అక్రిడేషన్ ఉన్న ఇన్స్టిట్యూషన్లో కంపల్సరీగా చదివి ఉండాలండి. ఆ పాయింట్ వల్ల ఏంటంటే, పిల్లలు ఐకార్లో చదవాలి అని చెప్పేసి చూస్తుంటారు. కాకపోతే ఏంటంటే, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా, 2 15-20 లక్షలు కట్టుకుంటాడా, లేదా తమిళనాడు, మహారాష్ట్ర 10 లక్షల పైన. ఇన్ కేస్ పిల్లోడు ఎప్పుడైతే నేను అంత కట్టలేను అనే కాన్సెప్ట్ చెప్తాడో, మనం ఏం చేస్తున్నామంటే నాన్ ఐకార్ కాలేజెస్ గురించి వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. అంటే ఐ మేకింగ్ దెమ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐకార్ అండ్ నాన్ ఐకార్. అంటే దీంట్లో మనం చూస్తే ఈ ఐకార్లో ఇందాక చెప్పినట్టుగా ఏవో పోస్ట్ అనేది మనకి జనరల్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఎప్పుడో అమావాస్యకి, పుణ్యానికి, సంవత్సరానికి ఒకసారి సంవత్సరాలకి, అంటే మనం ఏపీలో ఉన్న ప్రతి మండలంలో కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ అనేవాడు ఆల్రెడీ ఉన్నాడు, రైట్. అదేవిధంగా ఎవరైనా రిటైర్ అవుతేనో, లేకపోతే ఎవరన్నా ఏదన్నా జరగడానికి జరిగి అట్లా ఖాళీ వస్తే ఏదైనా రీప్లేస్ చేస్తారేమో, కానీ గవర్నమెంట్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో బోల్డ్ ఓపెనింగ్స్ ఉన్నాయి, దానికోసం ఐకార్లో చదువుతారనే కాన్సెప్ట్ కొంతమంది క్రియేట్ చేస్తున్నారు, కొంతమంది ఫాలో అవుతున్నారు. అది తప్పండి. ఒక్కసారి ఎవరన్నా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో లాస్ట్ 5 ఇయర్స్లో ఎంతమందిని తీసుకున్నారనే కాన్సెప్ట్ ఒకసారి చూసుకుంటే మన పిల్లలకి క్లారిటీ వస్తుందండి.
అంటే నేను చెప్తుంది ఏంటంటే ఐకార్‌ని ప్రమోట్ చేయటమో, నాన్ ఐకార్‌ను ప్రమోట్ చేయటమో అది కాన్సెప్ట్ కాదండి. పిల్లోడికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అండి. రైట్. అంటే ఐకార్‌లో చదివితే అడ్వాంటేజ్ ఏంటి? డిసడ్వాంటేజ్ అంటే ఏమవుతుందంటే పిల్లలకి కొంతమంది మార్కెట్‌లో రాంగ్ ఫీడ్ ఇస్తున్నారండి. ఏమనంటే నువ్వు ఐకార్‌లో చదివితేనే నీకు ఫ్యూచరు, ఐకార్‌లో చదవకపోతే ఫ్యూచర్ లేదు అని. అసలు ఒక కోర్సు స్టార్ట్ చేయాలి అంటే యూజీసీ యూనివర్సిటీకి పర్మిషన్ ఇస్తే, యూనివర్సిటీ కాలేజ్ పర్మిషన్ ఇస్తుంది. లేకపోతే వాళ్ళ ఓన్‌గా వాళ్ళ క్యాంపస్‌లో స్టార్ట్ చేసుకుంటారు. అంటే పర్మిషన్స్ లేకుండా జనరల్‌గా ఎట్లా ఇస్తారంటే మన కేఎల్ యూనివర్సిటీయో, లేకపోతే ఒక గీతం యూనివర్సిటీయో, లేకపోతే మన దగ్గర ఉన్న అదర్ కొత్తగా వచ్చిన యూనివర్సిటీసో వాళ్ళు ఏదైనా కోర్సు స్టార్ట్ చేస్తే గవర్నమెంట్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది కనుక వాళ్ళ క్లాస్లో అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ చెల్లదని ఏం లేదు సార్. ఓన్లీ ఒక జాబ్‌కు పెట్టిన వర్తించదు అక్రిడిటేషన్ లెక్క. దీంట్లో ఏంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే అగ్రికల్చర్ పిల్లలకి అన్యాయం కూడా జరుగుతుంది. అంటే ఒక మెడిసిన్ చదివినోడినో, లేదంటే ఒక ఎంబీఏ చదివినోడినో, ఒక ఎంసీఏ చదివినోడినో, ఒక ఇంజనీరింగ్ చదివినోడినో ఎవడు ఏ గవర్నమెంట్ జాబ్‌కి లేదా ఏ ప్రైవేట్ జాబ్‌కి నువ్వు అక్రిడిటేషన్ కాలేజ్‌లో చదివితేనే నీకు సీట్ ఇస్తామని ఎవరు చెప్పట్లేదండి. కానీ ఇక్కడ చూస్తే మన అగ్రికల్చర్ పిల్లలకి అన్యాయం జరుగుతుంది ఏంటంటే గవర్నమెంటా ఎక్కువ కాలేజీలు ఓపెన్ చేయదు. ఎండ్ ఆఫ్ ద డే వచ్చి నువ్వు అక్రిడిటేషన్‌లో చదవకపోతే నీకు ఇవ్వను అని చెప్పేసి ఒక రకంగా పిల్లల యొక్క రైట్స్‌ని హరించటం అండి ఇది. అంటే ఈ కేసు కోర్టులో జరుగుతుందండి. రన్ అవుతుంది. ఏదో ఒక రోజు పిల్లలకి ఫేవర్‌గా వస్తుంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు 63 జీవో అని చెప్పి ఈ కాన్సెప్ట్‌లోనే జీవో ఒకటి రిలీజ్ చేశారండి. ఏంటి అంటే ఎవరు ఎక్కడ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో కానీ కాలేజీలో చదువుకున్నా అక్రిడిటేషన్‌తో సంబంధం లేదు. మీరు దేనికైనా అప్లై చేసుకోవచ్చని. అది కోర్టు పరిధిలో ఉందని చెప్పేసి మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు. అంటే ఇవాళ కాక రేపైనా ఆ నిబంధన ఎత్తేస్తారు. ఆ నిబంధన ఒక్కటి పిల్లల్ని కన్ఫ్యూజ్ చేస్తుందండి. దానికోసమే ఐకార్ కాలేజెస్ ఆ నిబంధన చూపించేసి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నాయండి. అట్లా ఇప్పుడు మీరు చూస్తే ఇందాక నేను చెప్పినట్టుగా ఫస్ట్ కేటగిరీకి ర్యాంక్ వచ్చింది. 2 ఎక్కువ డబ్బులు కట్టాలి. ఎప్పుడైతే పిల్లోడు ఈ 2 కేటగిరీలు డబ్బు లేదు, ర్యాంకు లేదంటాడో వాడికి నేనేం చేస్తున్నానంటే ఆ నాన్ ఐకార్‌లో కూడా మీరు చదువుకోవచ్చు బాబు. దానివల్ల మీకు వచ్చిన నష్టమేం లేదు. గవర్నమెంట్ జాబ్ ఎట్లా అది వచ్చేది 50-100 ఎన్జీ రంగాలోనో లేకపోతే ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలోనో 500 లోపల ర్యాంక్ తెచ్చుకొని చదువుతున్న పిల్లలు వెనక వరకు రానివ్వరు. ఆ 100-50 వాళ్ళే తనుకొని పోతారు. ఆ మోస్ట్ టాలెంటెడ్ పిల్లలు వాళ్ళు. అక్కడ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. మీ వరకు ఎట్లా రాదు. అలాంటప్పుడు మీరు అంత ఖర్చు పెట్టి చదవాల్సిన నెసెసిటీ అయితే లేదు. మీరు అదే మీ ఇన్నర్ పర్సనల్ స్కిల్స్ దాన్ని డెవలప్ చేసుకుంటే మీరు ఏ కంపెనీకి వెళ్ళినా కూడా డెఫినెట్లీ తీసుకుంటారు. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ చూస్తాడు, మీ యాటిట్యూడ్ చూస్తాడు, రైట్, మీ మీ విజన్ చూస్తాడు, మీ కమ్యూనికేషన్ స్కిల్ చూస్తాడు. ఇటువంటివి చూస్తాడు తప్పితే నువ్వు ఎక్కడ చదివచ్చాడనే వాటితో ప్రైవేట్కి సంబంధం లేదు. అంటే ఒక ఇంజనీర్ని అడగండి మీరు, వాట్ ఐ మీన్, మీరు ఏం చూస్తారంటే ఓ ఎల్ఎన్టీ జాబ్ కావాలంటాడు, లేకపోతే టీసీఎస్ అంటాడు, లేకపోతే ఇన్ఫోసిస్ అంటాడు. ఎవరు కూడా నేను గవర్నమెంట్ జాబ్ కోసమే చదువుతున్నానే మాట ఏ కోర్సు వాళ్ళ పిల్లలు మాట్లాడు. ఒక ఎంబీఏ ఎక్కడన్నా ఒక్కడిని చూపించండి, ఒక ఎంసీఏ పిల్లవాడిని చూపించండి, లేదా ఒక బీటెక్ పిల్లవాడిని చూపించండి, ఒక బీకామ్ వాడిని చూపించండి, ఒక బీఏ వాడిని చూపించండి. అంటే వీళ్ళు ఎవరికీ లేనిది నేను గవర్నమెంట్ జాబ్ కోసమే చదువుతున్నాననే కాన్సెప్ట్ వీళ్ళ నోట్లో ఎందుకు వస్తుందంటే మార్కెట్లో కొంతమంది పిల్లల దగ్గర డబ్బులు దొబ్బడానికి క్రియేట్ చేసిన కాన్సెప్ట్ అండి. రైట్. 2 పిల్లలకి అవగాహన లేకపోవటం, తల్లిదండ్రులకు అవగాహన లేకపోవటం, దీనివల్ల వాళ్ళ ట్రాప్లో పడిపోయి పిల్లలు ఎక్కువ కట్టి చదువుతున్నారు. అంటే డబ్బులున్నాడు కట్టి చదివించినా లేదా మనం వాడిని గైడ్ చేసినా తప్పులేదండి. డబ్బులు లేనివాడిని కూడా దానికే పోయి నువ్వు చదవాలి అని చెప్పడం మాత్రం డెఫినెట్లీ తప్పండి. రైట్. ఇదే పాయింట్ మీద నేను పిల్లల్ని కన్విన్స్ చేయగలుగుతున్నాను సార్. అందుకే వీఆర్ ఏబుల్ టు డూ బెటర్ అడ్మిషన్స్ అండి. నేనేం చెప్తున్నా అంటే అబ్బాయి ఆ 1% వస్తుందో రాదో గవర్నమెంట్ జాబ్ తెలియదు. ఇండియాలో చదివే ప్రతి పిల్లోడు పోతుంది ప్రైవేట్ సెక్టర్కి. ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేయటం అంటే ఏదో హత్య చేసినట్టు కాదు. కనుక నువ్వు తక్కువ బడ్జెట్లో ఆ కోర్స్ చదువుకున్నా రేపొద్దున నీకు జాబ్ వచ్చే గ్యారంటీ అయితే ఉంటుంది. ఈ పాయింట్లో నేను పిల్లల్ని కన్విన్స్ చేస్తున్నానండి. ఆ విధంగా మనం వర్క్ చేస్తున్న ఏంటి అంటే ఒకటి డాల్ఫిన్ అగ్రికల్చర్ కాలేజ్ అండి. ఇది మనకి చండీగఢ్లో ఉంటుంది. మనము ఈ గత 4 ఏళ్ళ నుంచి వాళ్ళతో వర్క్ చేస్తున్నాం. మన తెలుగు పిల్లలు దాదాపు 200-300 మంది ఉంటారండి అక్కడ. ఇది పంజాబీ యూనివర్సిటీ అని గవర్నమెంట్ యూనివర్సిటీ కింద ఉన్న అఫిలియేటెడ్ కాలేజ్ అండి. సర్టిఫికేషన్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఫీజు ఫస్ట్ ఇయర్ ₹1,00,000 ఉంటుందండి. సెకండ్ ఇయర్ నుంచి 78 రైట్. అంతా కలిపి ఒక 3 లక్షల చిల్లరలో అయిపోతుందండి. హాస్టల్ అనేది కంపల్సరీ కాదు, బయట ఉండొచ్చు. లేదంటే హాస్టల్ కావాలి అనుకుంటే
రూ. 65,000 పర్ ఇయర్ ఉంటుందండి. అది ఒక కాలేజ్ మనం చేస్తున్నామండి. అట్లానే 2 సంస్కృతి యూనివర్సిటీ అండి. ఇది మన ఏపీ, తెలంగాణ పిల్లలు ఎక్కువ మంది చదువుతున్న యూనివర్సిటీ ఇండియాలో ఉన్న దాంట్లో ఇదొకటండి. దాదాపుగా 600+ స్టూడెంట్స్ దాకా ఉంటారండి ఈ యూనివర్సిటీలో మన తెలుగు పిల్లలు. ఆల్ తెలంగాణ అండ్ ఆంధ్ర అన్ని ప్లేసెస్ నుంచి ఉంటారు. ఇది ఎక్సలెంట్‌గా మన నెంబర్ అక్కడికెళ్తే క్యాంపస్‌లోకి వెళ్తే మన మీద ఆంధ్రాలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆంధ్ర, తెలంగాణలో ఉన్నట్టు అనిపిస్తుంది. అట్లా ఆ కాలేజ్ ఒకటండి. అక్కడ కూడా సేమ్ మనకి ఫస్ట్ ఇయర్ రూ. 1,00,000 అవుతుంది. సెకండ్ ఇయర్ నుంచి 70 అది కూడా అప్రాక్సిమేట్లీ ఒక 3 lakhs వరకు వస్తుంది. ఇక్కడ కూడా హాస్టల్స్ ఉన్నాయి. బయట ఉండాలంటే బయట ఉండొచ్చండి. ఆ తర్వాత మనకి నెక్స్ట్ చూస్తే బెంగుళూరులో చెన్నపట్నంలో సంపూర్ణ అగ్రికల్చర్ కాలేజ్ అని ఉందండి. ఇది నాన్ ఐకార్ కాలేజ్ అండి. ఐకార్‌కి ఇందాక నేను చెప్పినట్టుగా 4 years అయిపోయిన తర్వాత 5th year ఎలిజిబిలిటీ వస్తుంది. ఈ సంవత్సరం వాళ్ళు ఐకార్ అక్రిడేషన్‌కి వెళ్తున్నారండి. ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ అయిపోతే ఫ్యూచర్‌లో దీనికి కూడా వస్తుందండి. కాకపోతే కర్ణాటకలో బెంగుళూరు దగ్గర దానివల్ల ల్యాండ్ కాస్ట్ ఎక్కువ అవటం వల్ల ఈ కాలేజ్ వచ్చేపాటికి దాదాపుగా 12.65 ఫర్ 4 years. అంటే ఇది రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ సార్. కంపల్సరీ రెసిడెన్షియల్లో ఉండాలి. రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అనమాట. ఫస్ట్ ఇయర్లో 3.5 lakhs అవుతుంది. సెకండ్ ఇయర్ నుంచి 3 చొప్పున మనకి 12.5 lakhs ఇది వస్తుందండి మనకి సంపూర్ణ అయితే. అదేవిధంగా అంటే ఇది మన తెలుగు మేనేజ్మెంట్ అండి. మన అమలాపురం నాయుడు గారిది కాలేజ్. మన తెలుగు మేనేజ్మెంట్. ఇక్కడ కూడా మన తెలుగు పిల్లలే ఎక్కువ ఉంటారండి. ఇదొక యూనివర్సిటీ మనం చేస్తున్నాం. ఫస్ట్ ఇయర్లో 3.5. ఇక్కడ హాస్టల్ సపరేట్ కాదండి, హాస్టల్ ఇంక్లూడెడ్ అండి. ఎందుకంటే వీళ్ళు రెసిడెన్షియల్ ప్రోగ్రామే రైట్ ఫ్రమ్ ఫస్ట్ నుంచి క్యారీ చేస్తున్నారు. కనుక పిల్లవాడు బయట ఉండడానికి ఛాన్స్ లేదు. అక్కడ అడ్మిషన్ తీసుకోవాలంటే కంపల్సరీ హాస్టల్లో ఉండాలంటే అందుకే బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది. ఇది 12.5, ఫస్ట్ ఇయర్లో 3.5, 3. ఆ విధంగా అదొక కాలేజ్ అవుతే మనకి నెక్స్ట్ ఐకార్ యూనివర్సిటీ మనం ఆల్రెడీ ప్రమోట్ చేస్తున్నామండి. ఇదేంటి అంటే మన ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ అండి. దీంట్లో మనం ఎంఎస్సి యాజ్ వెల్ యాజ్ బీఎస్సీ 2 చేస్తున్నామండి. ఇక్కడ ఫీజు వచ్చేప్పటికి ఫస్ట్ ఇయర్ 3 lakhs, సెకండ్ ఇయర్ నుంచి 1.25, 6.75. ఇక్కడ కూడా హాస్టల్ కావాలంటే వీళ్ళ హాస్టల్ కొద్దిగా కాస్ట్లీ అండి. అరౌండ్ 85,000 దాకా పడుతుంది హాస్టల్ అడిషనల్గా. ఒకవేళ హాస్టల్ ఉండాలంటే ఉండొచ్చు, బయట ఉండాలంటే ఉండొచ్చు. బట్ ఫీజు పరంగా చూస్తే 6.75 వస్తుందండి. ఇట్లా ఇదొక యూనివర్సిటీ మనం చేస్తున్నామండి. 4 కాలేజెస్లో మనకి అప్రాక్సిమేట్లీ 500 సీట్లు ఉంటాయండి. దీంట్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 20-30 అడ్మిషన్ చేయాలనుకుంటే 10 కాలేజీలు తిరగాల్సిన పని లేదు. ఈ 4 కాలేజీలోనే డిఫరెంట్ ఫీ స్ట్రక్చర్స్, డిఫరెంట్ ఏరియాస్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ కాలేజెస్ వల్ల వెరైటీస్ ఉంటాయండి. 4 కూడా 4 వెరైటీస్ అండి. ఒకటి గవర్నమెంట్ సర్టిఫికేషను లో బడ్జెట్, ఇంకోటి గవర్నమెంట్ సర్టిఫికేషను ఎక్కువ బడ్జెట్, ఇంకోటి ప్రైవేట్ యూనివర్సిటీ, ఇంకోటి ఐటీఎం ఐకార్ యూనివర్సిటీ. ఇట్లా ఈ రకంగా మనం ఈ 4 కాలేజీలు చేస్తామండి. ఇదే కాకుండా మనం చేస్తుంది ఇంకోటి జీపీఎస్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి బెంగళూరులో. ఇది ఓన్లీ 100 మంది స్టూడెంట్స్నే తీసుకుంటారు. ఇది ఏంటంటే పీజీ ప్రోగ్రామ్ అండి. ఎవరైతే సైన్స్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారో వాళ్ళ కోసం డిజైన్ చేసిన ప్రోగ్రామ్ అండి. అంటే ఇది 100 మందిని మాత్రమే తీసుకుంటారు. ఈ కాలేజ్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇది మల్టీప్లెక్స్ అని చెప్పేసి ఎరువుల కంపెనీ అండి. మనందరికీ తెలిసిందే, ఇండియాలో బాగా ఫెమిలియర్. అదేవిధంగా వీళ్ళు ఎంఎన్సీ కంపెనీ అదర్ నేషన్స్లో కూడా వర్క్ చేస్తున్నారండి. ఈ కాలేజ్ వచ్చేప్పటికి ఏం చేస్తుందంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన పిల్లల్ని వీళ్ళ కంపెనీతో వర్క్ చేసే అదర్ కంపెనీస్లో వీళ్ళు టైఅప్ పెట్టుకొని ఈ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారండి. ఏంటంటే జనరల్గా ఎంబీఏ చేసి వచ్చిన వాళ్ళకేమో అగ్రికల్చర్ మీద అవగాహన ఉండట్లేదు. అదేవిధంగా మన అగ్రికల్చర్ నుంచి వచ్చిన వాళ్ళకేమో మేనేజ్మెంట్ అవగాహన ఉండట్లేదు. దానికోసం అని చెప్పి వీళ్ళు కొత్తగా కోర్సు డిజైన్ చేసి బెంగళూరు యూనివర్సిటీ నుంచి అప్రూవల్ తెచ్చుకొని 11 months కోచింగ్ ఉంటుందండి. 12th month నుంచి పిల్లడు జాబ్లో ఉంటాడండి. అంటే జనరల్గా మనం ఏమంటుంటాం, ప్లేస్మెంట్ ఉంటుంది. అది ప్లేస్మెంట్ ఉంటుంది ఎంతమందికి అంటే క్లాస్లో ఉన్న 60 మందిలో 20కో 30కో ఉంటుందండి. ఈ కాన్సెప్ట్ డిఫరెంట్ అండి. ఇది ప్లేస్మెంట్ కోసమే డిజైన్ చేసిన ప్రోగ్రామ్ అండి. ఇండస్ట్రీ కోసమే ప్లేస్మెంట్ కోసం డిజైన్ చేసింది. కనుక వీళ్ళు 100 మందే తీసుకుంటారు, 100 మందిని కూడా ప్లేస్ చేస్తారండి. ఈ ప్రోగ్రామ్ కాస్ట్ 2,30,000 రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అండి. ఎందుకంటే వీళ్ళు ఫీల్డ్ టూర్స్ అవి ఎర్లీ మార్నింగ్ కూడా ఉంటాయి కనుక ఆ టైంలో పిల్లల్ని ఇంటి దగ్గర నుంచి పిలవలేరు కనుక
ఇది ప్యూర్లీ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ 2,30,000 అవుతుంది. లోన్ ఫెసిలిటీ కూడా దీనికి ఉందండి. 11th మంత్ నుంచి పిల్లోడు 20,000 పర్ మంత్, మినిమం 20,000 to 25,000 మంత్ ఎర్న్ చేస్తుంటాడండి. అంటే ఎవరైతే నాకు రేపు పొద్దున జాబ్ గ్యారంటీగా ఉండాలి అనుకుంటారో అటువంటి పిల్లల కోసం ఎక్సలెంట్ ఆపర్చునిటీ అండి ఇది. ఈ విధంగా ఈ 5 కాలేజెస్ మనం చేస్తున్నామండి. ఇంకా కమింగ్ సూన్ ఇంకా 2 కాలేజెస్ యాడ్ అవుతున్నాయండి. అది కూడా మీకు అప్డేట్ చేస్తాను. రెండోది ఏంటంటే మనం దీంతో పాటుగా చేసేది ఇంకోటి ఫారెన్సిక్ సైన్స్ అండి. ఈ ఫారెన్సిక్ సైన్స్ ఏంటి అంటే మనకి ఇంతకుముందు ఇండియాలో ఓన్లీ ఒక 14-15 కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ మాత్రమే ఉండేవి. ఆ తర్వాత గవర్నమెంట్ ఈ మధ్య 3-4 ఇయర్స్ నుంచి ప్రైవేట్కి పర్మిషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుందండి. ఆ రకంగా చూసుకుంటే మనకి ఇప్పుడు డాల్ఫిన్లో యాజ్ వెల్ యాజ్ సంస్కృతి ఈ రెండిట్లో కూడా మనకి ఫారెన్సిక్ సైన్స్ ఉందండి. ఫీజు వచ్చేప్పటికి డాల్ఫిన్ అయితే 50,000, సంస్కృతి అయితే 60,000 ఉంటుందండి ఫీజు. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే జనరల్గా రెగ్యులర్ డిగ్రీస్ దాదాపు ఒక 20,000 మంది చేస్తుంటారండి. అదే ఫారెన్సిక్ సైన్స్ వచ్చేప్పటికి ఒక కాలేజ్కి 40, 80 లేదా మ్యాక్సిమం 120 సీట్ల కన్నా ఎక్కువ ఇవ్వరండి. అంటే అట్లా చూసుకున్న 100 మంది యావరేజ్గా చూసుకున్న గవర్నమెంట్ ప్రైవేట్ కలిపి ఓన్లీ 30-32 కాలేజెస్ ఉంటాయండి. అంతా తిప్పి కొడితే ఒక 3,000 మంది పిల్లలు మాత్రమే దీంట్లో ఈ కోర్స్ చదువుతుంటారు. అంటే అతి తక్కువ కాంపిటీషన్. అంటే ఈ ఫారెన్సిక్ సైన్స్ మనకు తెలిసిందే ఇన్వెస్టిగేషన్స్లో ఉపయోగపడుతుంది. అంటే మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ అవ్వచ్చు, లేదంటే హిస్టారికల్ ఇన్వెస్టిగేషన్స్ అవ్వచ్చు, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ అవ్వచ్చు, లేదా సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ అవ్వచ్చు. ఇట్లా ఈ ఇన్వెస్టిగేషన్ దేంట్లో అయినా కూడా మనకు ఉపయోగపడేది ఏంటి అంటే మన ఫారెన్సిక్ సైన్స్ అండి. అద్భుతంగా ఉంటుంది ఈ కోర్సు. అవగాహన లేదు పిల్లలకి, ఎంపీసీ బైపీసీ ఇద్దరు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇందాక నేను చెప్పినట్టుగా అగ్రికల్చర్లో కూడా ఎంపీసీ బైపీసీ ఇద్దరు పిల్లలు చేసుకోవచ్చు. ఆల్ టుగెదర్ ఈజీగా ప్లేస్ అవ్వాలంటే రెగ్యులర్ డిగ్రీ 20 లక్షల మంది చేస్తే ఇది 3,000 మంది చేస్తారు. మనం క్లియర్గా చెప్పేచ్చండి, నీకు జాబ్ జల్దీ కావాలి అనుకుంటే గెట్ ఇన్ టు దిస్ ఫారెన్సిక్ సైన్స్లోకి వెళ్ళిపో, నీకు అద్భుతమైన అవకాశాలు ఉంటాయని. ఆల్రెడీ ఫీజు చెప్పారండి. డాల్ఫిన్ అయితే 50,000 పర్ ఇయర్, మనకి సంస్కృతి అయితే 60,000 పర్ ఇయర్ ఉంటుందండి. అట్లనే దీంతో పాటుగా ఫిషరీస్ అండి మనం చేస్తుంది. ఈ ఫిషరీస్కి వచ్చేప్పటికి ఏంటంటే ఇండియా వి షేప్లో సముద్రంతో ఆకిపోయి ఉందండి. అంటే ఒక కోణం చేప కేజీ 60 రూపాయలు ఉంటే 600 రూపాయలు ఉంటే అటువంటిది ఇంత సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ చేస్తాం కదా, ఎంత పెద్ద ఇండస్ట్రీ ఉండాలి, ఎంత ఆపర్చునిటీస్ ఉండాలి. మన ఈస్ట్ వెస్ట్ ఇట్లా కృష్ణ గుంటూరు ఇటువైపు చూస్తే మనకి నెల్లూరు అంతా మనకి ఇవి ఎక్కువ ఉంటాయి, చేపల చెరువులు ఎక్కువ ఉంటాయి, రైట్. దాంట్లో ఇప్పటివరకు జరుగుతుంది ఏంటంటే టెక్నాలజీ వాడకుండా కలిపి చేస్తున్నారు తప్పితే, ఫార్మింగ్ చేస్తున్నారు తప్పితే నిజంగా దాంట్లో ఈ స్కిల్ పీపుల్ వస్తే ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి. అట్లా అదొకటి అండి. అదేవిధంగా మనకి హార్టికల్చర్ అండి, అగ్రికల్చర్లో పాటు, అదేవిధంగా ఫారెస్ట్రీ అండి, రైట్. ఇట్లా ఈ కోర్సెస్ మనం చేస్తున్నాం. ఈ కోర్సెస్ ఏంటి అంటే మనకి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఫోనిక్స్ అని చెప్పేసి రూర్కీలో ఉందండి. అదేవిధంగా మనకి ఫారెస్ట్రీ అంతా డూన్ బిజినెస్ స్కూల్ అని చెప్పేసి అది కూడా మన అక్కడే ఉంటుందండి, ఉత్తరాఖండ్లో ఉంటుంది. అంటే ఇవి కొద్దిగా తక్కువ ఉంటాయండి, హార్డ్లీ 5-10 అడ్మిషన్స్ అవుతుంటాయి. బట్ ఎవరన్నా అడిగితే మనకు ఉంది అని చెప్పడానికి అవి ఉంటాయండి. మేజర్ కాన్సన్ట్రేషన్ అయితే మనకి ఫారెన్సిక్ సైన్స్ను అగ్రికల్చర్ మాత్రమేనండి. అట్లా ఎంఎస్సీ ఇప్పుడు అగ్రికల్చర్ కాలేజ్ మనం తీసుకుంటే డాల్ఫిన్ అగ్రికల్చర్ కాలేజ్ అనమాట, ఐటీఎం యూనివర్సిటీకి 2019లో మనకి అక్రిడేషన్ వచ్చిందండి. అదేవిధంగా ఆటోమేటిక్గా ఇప్పుడు పీజీ కోసం కూడా వెంటనే అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇయర్లో ఈ పీజీలకి ఆటోమేటిక్గా ఇస్తారనమాట. ఇప్పుడు మన దగ్గర ఎంఎస్సీలు అక్కడ అగ్రోనమీ, హార్టికల్చర్, సాయిల్ సైన్స్, ప్లాంట్ ప్యాథాలజీ, ప్లాంట్ బ్రీడింగ్ ఉందండి, ప్లాంట్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్. వీటిలో ఏంటంటే అగ్రానమీ సీట్స్ ఆల్రెడీ అయిపోయినాయి, మనకి మిగిలిన సీట్లు మాత్రమే ఉన్నాయి. జనరల్గా నాన్ ఐకార్లో చదివిన పిల్లలకి ఐకార్ కాలేజ్లో పీజీ చేయాలంటే అవకాశం లేదు. బట్ మన దగ్గర ప్రస్తుతం ప్రాసెస్లో ఉంది, మనకు వస్తుంది కనుక పిల్లవాడు బయటికి వెళ్ళే లోపల వాడు ఐకార్తో బయటకు వస్తాడు కనుక మీరు చెప్పేయచ్చండి, నీకు ఎక్కడికి వెళ్ళినా నాన్ ఐకార్లో పీజీ చేసే కన్నా ఐకార్ ఆల్రెడీ యూనివర్సిటీకి ఉంది. రెండు ఏంటంటే నువ్వు బయటకు వచ్చేప్పటికి నీ కోర్సు కూడా అక్రిడేషన్ అయిపోతుంది, రైట్. వాడి సైట్లో చూసుకున్నా క్లియర్గా ఉంటుందండి. ఐకార్ అక్రిడేషన్ ఇన్స్టిట్యూషన్స్లో
మనకి గ్వాలియర్ ఐటీఎం గ్వాలియర్ ఉంటుంది. అట్లనే పీజీ కూడా త్వరలో రాబోతుంది. కోవిడ్ అవి లేకపోయి ఉంటే ఇప్పటికల్లా ఇన్స్పెక్షన్స్ అయిపోయేది, కంప్లీట్ పీజీ కూడా అయిపోయేదండి. ఆ రకంగా చూసుకుంటే మనకి జాయిన్ అయిన పిల్లలకి కోవిడ్ మన ఐకార్తో వస్తారు కనుక డెఫినెట్లీ మన ఆప్షన్ అనేది వాళ్ళకి బెటర్గా ఉంటుంది. అదేవిధంగా ఎంఎస్సి ఫారెన్సిక్ సైన్స్ ఈ సంవత్సరం నుంచే ప్రైవేట్లో బ్యాచెస్ బయటికి రావడం స్టార్ట్ అయిందండి. ఫారెన్సిక్ సైన్స్ మనకి మ్యాంగ్లూరులో పీజీ ఉందండి. మ్యాంగ్లూరు యూనివర్సిటీ అండి, శ్రీనివాస యూనివర్సిటీ. అక్కడ మనకి ఎంఎస్సి మనం అక్కడ చేస్తున్నామండి. అంటే మన డాల్ఫిన్లో కానీ సంస్కృతిలో కానీ పీజీ లేదు. నెక్స్ట్ ఇయర్ పీజీ స్టార్ట్ అవుతుంది ఫారెన్సిక్ సైన్స్లో, ఎంఎస్సిలో. ప్రస్తుతానికి శ్రీనివాస్లో ఉందండి, అక్కడ ఫారెన్సిక్ సైన్స్ ఉందండి. ఈ రకంగా చూస్తే దీస్ ఆల్ కాలేజెస్ అండ్ యూనో యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో మనం వర్క్ చేస్తున్నవి, చాలామంది మనలో కన్సల్టెంట్స్ ఉన్నారు, పిఆర్ఓస్ ఉన్నారు. మనకి అందరికీ తెలిసిందే ఇన్సెంటివ్ స్ట్రక్చరు ఎంత లో ఉంటుందో, రైట్? లోకల్ ఇంజనీరింగ్ అడ్మిషన్ చేస్తున్నా, లేదంటే స్కూల్కో కాలేజ్కో మీరు అడ్మిషన్ చేస్తున్నా చాలా తక్కువ రెమ్యునరేషన్, ఏదో నేమ్ సేక్ శాలరీ ఒకటి ఇచ్చేస్తారు. వీఆర్ పేయింగ్ వెరీ గుడ్ ఇన్సెంటివ్స్ అండి. మీరు ఆల్రెడీ మా మేనేజర్స్ మీకు పెట్టుంటారు. రామ్వీర్ గారు కానీ, లేకపోతే విజయ్ గారు కానీ, భాను గారు కానీ, లేకపోతే నాగేశ్వరరావు గారు కానీ, మా డిఫరెంట్ సెక్టర్స్ ఇన్ఛార్జెస్ ఆల్రెడీ మీకు పెట్టుంటారు. లేదు అంటే మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేయండి, లేదా నాకు రిక్వెస్ట్ పంపించండి. డెఫినెట్లీ యూనో ఐల్ సెండ్ యూ ద డీటెయిల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాట్ ఐ మీన్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అనేది. అట్ ద సేమ్ టైం మా వాళ్ళతో మీరు, మా మేనేజర్స్తో మీరు టచ్లో ఉంటే మీరు క్యారీ అవ్వచ్చు. ఒకవేళ అట్ ద సేమ్ టైం నాతో ఏదైనా మాట్లాడుకుంటే డైరెక్ట్గా నాకు కాల్ చేయొచ్చండి, లేదా నన్ను వాట్సాప్లో పింక్ చేయొచ్చు. 9866559875 ఇది నా వాట్సాప్ నెంబర్ అండి. అదేవిధంగా నా పర్సనల్గా కాల్ చేయాలనుకుంటే 7780711567 ఈ రెండిట్లో దేనికి కాల్ చేసినా కూడా రైట్ ఐ విల్ రెస్పాండ్ టు యూ అండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ అందరి సహకారం కావాలండి. యూనో మీరందరూ సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ వీ క్రియేట్ బ్రడ్జ్. ఆల్రెడీ అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యండి. మిగతా వాళ్ళు అడ్మిషన్స్ కోసం ఇంకా వెతుకుంటున్నారు. ఆల్రెడీ వీ హ్యావ్ డన్ సమ్ 48-49 అడ్మిషన్స్ అండి అగ్రికల్చర్లో. హోప్ యువర్ ఆల్ సపోర్ట్ నీడెడ్ టు అస్. ఎందుకంటే జనరల్గా మనం ఇంతకుముందు చేసిన దానికి ఇప్పుడు చేస్తుంది ఏంటంటే, మనకి ప్రతి ఆఫీస్లో టెలికాలర్స్ వీళ్ళందరినీ పెట్టుకొని మనం చేసేవాళ్ళమండి. ఎందుకో నాకు అనిపించింది, ఏ ఏరియాకి ఆ ఏరియాకి మన పిఆర్ఓస్ కానీ, మన కన్సల్టెంట్స్ కానీ, మన అసోసియేషన్గా ఉంటే మనం యూనో కలిసి చేసుకోవచ్చు, రైట్? అట్ ద సేమ్ టైం ఇంటి దగ్గర నుంచి అంటే నేను కూడా మొత్తం అంతా తిరగలేను. అందుకే మిమ్మల్ని వచ్చి అందరినీ పర్సనల్గా కలవలేకపోవటం వల్లనే ఈ వీడియో చేయడం జరిగిందండి. పర్సనల్గా కలవలేము కనుక వీడియో చేసి మిమ్మల్ని హాయ్ చెప్దామని. అదేవిధంగా ప్రతి ఏరియాకి ఇప్పుడు వెళ్ళటానికి కూడా అవైలబిలిటీ లేదు, పరిస్థితులు బాగాలేవు. కనుక మీ ఏరియాస్లో మీరు కష్టపడగలిగితే మంచి బిజినెస్ చేసుకోవచ్చండి, మంచి అవుట్పుట్ వస్తుంది. అదేవిధంగా మనం ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా చేసుకోవాలి అనుకుంటే దెర్ ఈజ్ ఎ విల్, దెర్ ఈజ్ ఎ వే అండి. ఒకటి ఏంటంటే మనకి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకి చాలా వరకు పని యూనో ఈజీ అయిపోయిందండి. అంటే ఎగ్జాంపుల్ మన ఫేస్బుక్లో 5,000 మంది వరకు మన ఫ్రెండ్స్ని చేర్చుకోవచ్చండి. ఆ రకంగా మీరు నెట్లో మీ ఏరియాలో ఉన్న స్టూడెంట్సో లేదంటే పేరెంట్సో వీళ్ళని యాడ్ చేసుకుంటూ పోతే, మీరు ఎప్పుడైతే మీ యొక్క ఫేస్బుక్లో ప్రమోట్ చేస్తారో అది ఆటోమేటిక్గా వాళ్ళకి వెళ్తుంది. అదేవిధంగా మీ దగ్గరలో ఉన్న ఇంటర్మీడియట్ కాలేజెస్ కానీ, డిగ్రీ కాలేజ్ డేటా అయితే మీకు పీజీ డ్యామ్కి ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ బైపీసీ కానీ ఎంపీసీ పిల్లలు మీకు ఈ మన ఏజీబీఎస్కి ఉపయోగపడతారు. అదేవిధంగా ఇందాక నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే మన సంస్కృతి యూనివర్సిటీ మథురా ఢిల్లీలో ఏదైతే ఉందో, మనము బీఎస్సీ సిఎస్సిలో, బీటెక్లో సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా ఐఓటీ ఈ 2 కోర్సులకి మనం 90% స్కాలర్షిప్ ఇస్తున్నాం. ఏ పిల్లోడికి అయితే 90 and above పర్సెంటేజ్ ఉంటుందో, మన కాలేజ్ ఫీజు 1,15,000 అయితే దాంట్లో 90% స్కాలర్షిప్ వస్తుందండి. కనుక పిల్లోడు హార్డ్లీ ఒక 15,000 కట్టుకొని చదువుకోవచ్చు ఈ కోర్సుని. కనుక దీంట్లో మీరు బైపీసీ ఎంపీసీ పిల్లల్ని ఎవరైనా పట్టుకుంటారు, పర్సంటేజ్ బాగుంది అనుకుంటే యూనో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూనివర్సిటీ, దాదాపుగా 10,000 మంది పిల్లలు చదువుతుంటారు సంస్కృత్ యూనివర్సిటీ. రకరకాల